ఆంధ్రప్రదేశ్ విద్యాభారతి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని శ్రీ శారదా విద్యాపీఠం హై స్కూల్లో సెప్టెంబర్ 6వ తేదీ 7వ తేదీ రాష్ట్ర వ్యాప్త గణిత విజ్ఞాన మేళ సంస్కృతి మహోత్సవం నిర్వహిస్తున్నట్లు శ్రీ సరస్వతి విద్యాపీఠం అధ్యక్షులు గడ్డం రామకృష్ణారెడ్డి తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి ఎన్ఎండి ఫారూక్, కలెక్టర్ రాజకుమారి కరియా, డిఓ జనార్దన్ రెడ్డి, విద్యాభారతి సెక్రటరీ ప్రతాపసింహ శాస్త్రి హాజరవుతారని వారు తెలిపారు. 7వ తేదీ కార్యక్రమానికి ఎంపీ బాయిరెడ్డి శబరి, డిఓ శంకర్ ప్రసాద్ హాజరవుతున్నారు. ప్రతి ఒక్కరూ రాష్ట్ర వ్యాప్త గణిత విజ్ఞాన మేళాలో పాల్గొనాలని, సంస్కృతి మహోత్సవంలో పాలు పంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో సరస్వతి విద్యాపీఠం నంద్యాల జిల్లా కార్యదర్శి పోలేపల్లి సందీప్, శారదా విద్యాపీఠం అధ్యక్షులు డాక్టర్ గెలివి సహదేవుడు, శారదా విద్యాపీఠం కార్యదర్శి తుమ్మల చెన్నకేశవులు, శారదా విద్యాపీఠం కమిటీ సభ్యులు వసుంధరాదేవి, శారదా విద్యాపీఠం ప్రధాన ఆచార్యులు వెంకటకృష్ణయ్య పాల్గొన్నారు. విదేశీయుల పాలనలో మన విద్యా విధానాన్ని నాశనం చేసిన సందర్భంలో తిరిగి మన సభ్యత సంస్కారాన్ని భారతదేశంలో పునరుజ్జీవింపజేయడం కోసం 1/7/1952లో విద్యాభారతి అన్నటువంటి ఒక సంస్థని ప్రారంభించి ఇప్పటికి 73 సంవత్సరాలు అవుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా విద్యార్థుల్లో విలువలను పెంచడం కోసం, సభ్యతా సంస్కారాలను పెంచడం కోసం, సాంకేతికంగా వృద్ధిలోకి తీసుకురావడం కోసం, అలాగే మంచి క్రీడాకారులను తయారు చేయడం కోసం రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తూ ఉంది. దాదాపుగా 24,000కు పైబడి విద్యాలయాలు, ఇలాంటి సరస్వతి విద్యాపీఠాలు లాంటి దేశంలో ఉన్నాయి. అలాగే ఫార్మల్ స్కూల్స్ కూడా 12,000 దాకా ఫార్మల్ స్కూల్స్ ఉన్నాయి. తర్వాత ఇంకొక 12,000 సముద్ర తీర గ్రామాలలో కానీ, లేదా మారుమూల గిరిజన ప్రాంతాలలో కానీ, దేశ సరిహద్దు గ్రామాల్లో ఉచిత విద్యాలయాన్ని 12,000 విద్యాలయాలను నిర్వహిస్తూ వస్తూ ఉంది. అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా 180 విద్యా సంస్థలు ఉన్నాయి. దాదాపుగా 40,000కు పైబడి విద్యార్థులు ఇందులో చదువుకుంటున్నారన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. వీళ్ళందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ స్థాయిలో ఉన్నటువంటి ఈ 180 విద్యాలయాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులని ప్రోత్సహించడం కోసం ప్రతి సంవత్సరం కూడా 3 రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తూ ఉంటారు. ఒకటి గణిత విజ్ఞాన మేళ మరియు సంస్కృత మహోత్సవం, రెండవది కేల్కూరు, మూడవది అఖిల భారతీయ సాంస్కృతిక జ్ఞాన పరీక్ష. వీటిని ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ప్రాంతంలో నిర్వహిస్తూ వస్తున్నారు. అదృష్టవశాత్తు మనకి ఈ సంవత్సరం మనకి ఇక్కడ నిర్వహించుకునేటువంటి అవకాశం కలిగింది. శారదా విద్యాపీఠం ఆతిథ్యంలో దాదాపుగా 400 పైబడి విద్యార్థులు ఈ విజ్ఞాన మేళ, సాంస్కృతిక మహోత్సవంలో పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ 3 రోజుల పాటు, అంటే 2 రోజుల కార్యక్రమం జరుగుతుంది, కానీ 3 రోజులు 4 రోజులు కూడా ఉండాల్సి వస్తుంది. వాళ్ళకి వసతి మరియు అన్ని రకాలైనటువంటి సదుపాయాలని శారదా విద్యాపీఠం అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు శారదా విద్యాపీఠాన్ని కూడా, విద్యాపీఠంలో నిర్వాహకులకి, అలాగే తర్వాత అధ్యాపకులను అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నా నమస్కారాలు. మా పెద్దవారు అందరూ వివరించి చెప్పారు. ఈ యొక్క రాష్ట్ర సైన్స్ ఫేర్ కార్యక్రమము నంద్యాల ఉన్నత పాఠశాల ఫరూక్ నగర్ లో జరుగుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా కమిటీ మెంబర్స్ అందరూ నాకు నిధి నిర్వహణ బాధ్యత అప్పచెప్పి, వాళ్ళు ఎంతో నమ్మకంతో అప్పచెప్పినందుకు, అలాగే నాకు శారదా విద్యాపీఠం పైన మక్కువ, ప్రేమ, అభిమానం ఉన్న శారదా విద్యాపీఠ శ్రేయోభిలాషులందరూ మా యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించి ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ప్రతి ఒక్క స్కూల్ విద్యార్థులు కానీ, పాఠశాల కానీ, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు, అలాగే టీచర్స్, గ్రామ ప్రజలు అందరూ వచ్చి ఈ యొక్క సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని తిలకించి చిన్నారులను బ్లెస్ చేసి, వాళ్ళని ఎంకరేజ్ చేసి, వాళ్ళకు దీవెనలు ఇచ్చి సంతోషంగా వాళ్ళని
ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. విద్య అంటే విత్ అంటే తెలుసుకోవడం. విద్యార్థి దశ నుండి అనేక విషయాలను పాఠశాలలో పరిసర ప్రాంతాలలో తెలుసుకుని తమ విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం మన భారతీయ సంప్రదాయం. అలా ఈ సంప్రదాయాన్ని కొనసాగించడానికి జాతీయ స్థాయిలో విద్యాభారతి, మన రాష్ట్ర స్థాయిలో సరస్వతి శిశు మందిరాల పేరిట మన సంప్రదాయాన్ని విద్యా విజ్ఞానాన్ని సమైక్యంగా నిర్వహించడంలో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో మన విద్యార్థుల్లో కొత్త విషయాలను తెలుసుకునే విజ్ఞాన శాస్త్రం, గణితంలో ప్రావీణ్యత సంపాదించేందుకోసం ఈ గణిత విజ్ఞాన మేళను ప్రతి సంవత్సరం నిర్వహించబడుతున్నది. ఇది మొట్టమొదట పాఠశాల స్థాయిలో, తర్వాత జిల్లా స్థాయిలో, తర్వాత ప్రాంత స్థాయిలో, జాతీయ స్థాయిలో ఇలా అంచెలంచెలుగా ఒక స్థాయి నుండి ఒక స్థాయికి ప్రముఖులైన ఉత్తమ ఉపాధ్యాయుల పర్యవేక్షణలో వారిని ఎన్నుకొని పై స్థాయికి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈనాడు ఈ కార్యక్రమానికి మన నంద్యాల ప్రముఖ రాజకీయవేత్త శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు, శ్రీ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి శబరి గారు, మన నంద్యాల కలెక్టర్ గారు రాజకుమారి గారు, మన నంద్యాల డిఓ గారు, అసిస్టెంట్ డిఓ గారు అతిథులుగా ఈ కార్యక్రమాన్ని వంద తెచ్చేందుకు మాకు వారి అంగీకారాన్ని తెలిపేందుకు వారందరికీ మా ధన్యవాదాలు. దాదాపు 400 మంది విద్యార్థులు పాల్గొనే ఈ కార్యక్రమంలో గణిత విజ్ఞాన శాస్త్రాలే కాకుండా మట్టి బొమ్మలు తయారు చేయటం, మిగతా కళారీతుల్లో కూడా మన విద్యార్థుల ప్రావీణ్యాన్ని మనందరికీ అందించేందుకు వారు కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా మీరందరికీ ఒక అభ్యర్థన, ఈ విజ్ఞాన మేళ జరుగుతున్న సందర్భంలో కూడా మీకు అనుకూలమైన సమయంలో ఆ విజ్ఞాన సమ్మేళనాన్ని మీరు వ్యక్తిగతంగా సందర్శించి అందులోని విశేషాలను కూడా 10 మందికి తెలియజేయడానికి, నంద్యాల పట్టణ ప్రజలందరికీ తెలియజేయడానికి మీ వంతు కృషి చేస్తారని మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ నమస్తే. అందరికీ నమస్తే. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రేరిత సంస్థ అయినటువంటి విద్యాభారతి విద్యారంగంలో దేశవ్యాప్తంగా 25,000 పైచిలకు విద్యాలయాలను నిర్వహిస్తున్నది. అందులో భాగంగానే విద్యార్థుల ప్రతిభను వెలికితీసే క్రమంలో భాగంగా గణిత విజ్ఞాన మేళ అనేటువంటి పేరుతో నిర్వహించేటువంటి యొక్క సైన్స్ ఫెయిర్ని, స్టేట్ లెవెల్ సైన్స్ ఫెయిర్ నంద్యాల ఫరూక్ నగర్లో ఉన్నటువంటి శ్రీ శారదా విద్యాపీఠం ఉన్నత పాఠశాల కేంద్రంగా జరుపుకోవడము నంద్యాల జిల్లా కార్యదర్శిగా మాకందరికి కూడా సంతోషాన్ని ఇచ్చిన విషయం. సంఘ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ యొక్క సైన్స్ ఫెయిర్ ని పర్యావరణ హిత సైన్స్ ఫెయిర్ గా మేమంతా కూడా జరుపుకోబోతున్నాము. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.